అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు అంటే రెడ్ బుక్ ఓపెన్ అయిన ఛాయలో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే 16 మంది ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎవరైతే కళంకితులైన ఐపీఎస్లు వాళ్ళందరికి కూడా అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు అంటే జిఏడికి అటాచ్ చేస్తూ డీజీపీ వాళ్ళకి ఉత్తర్వులు జారీ చేశారు. రోజు ఉదయం 10 గంటలకు రావాలి, సైన్ చేయాలి, వెళ్ళాలి. ఇట్లా వాళ్ళతో పాటు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఆయన దాడి చేసిన కేసులు నిందితులుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తుంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఆయనని ఆపేసిన పరిస్థితి మేడం. అంటే ఎలా చూస్తారు మేడం? పారిపోవటానికి వైసీపీ నాయకులు కాచుకొని ఉన్నారు అనుకోవచ్చా మేడం? అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది వైసీపీ నియంతృత్వ పోకడలు ఒక పక్క, అవి ప్రజా వ్యతిరేక పోకడలు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు తప్పు చేశాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేశాడు అంటే కొంత ప్రతిపక్ష పార్టీకి నష్టం జరిగినప్పటికీ ఎక్కువ స్థాయిలో ప్రజలకే నష్టం, సమాజానికే నష్టం. ఎట్లా నష్టం అవుతుంది అంటే అన్నీ మనం ఆర్థిక విషయాల్లోనే నష్టాలు జరిగినాయి అని చెప్పలేము. చట్టాలకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చట్టాన్ని ఉల్లంఘించి తప్పేంటి? ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తారు. సామాన్య ప్రజలు కూడా అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఈ పెద్ద పెద్దవి చేయలేకపోయినా కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చిన్నవి చేయడానికి వాళ్ళు అంటే ఇది ఒక రకంగా ఏంటంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలు ఎలా ఉండాలో నేర్పించేలాగా ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే కూడా ఏమీ కాదో చేసి చూపించారు. గత 5 సంవత్సరాలు పూర్తి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల చట్టాల ఉల్లంఘన, ప్రతిపక్ష పార్టీలు అంటే వీళ్ళేదో దాయాదులు అన్నట్లుగా ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రవర్తించారు. అసలు మనం ఒకటి కనుక గమనిస్తే ఎమ్మెల్సీ అనంతబాబు గత పాలనలో తన దగ్గర పనిచేసే డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని చాలా ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే రిమాండ్లో ఉన్నాడు. అతనికి బెయిల్ వచ్చిన రోజున మొత్తం విజయయాత్ర పెట్టారు. ఇప్పుడు మనకి ఒలింపిక్స్లో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకెళ్తాం చూడండి. ఇప్పుడు మనకి గుర్తు పివి సింధు మెడల్ తీసుకొచ్చినప్పుడు మనం పెద్ద ర్యాలీ పెట్టాము. పెద్ద ర్యాలీ. దీనిలో ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. మరి ఇప్పుడు నాకు అది చూస్తే నాకు అలాగే అనిపించింది. ఎట్లా వీళ్ళకి మనసొప్పింది? సరే, ఉద్రేకంలోనూ ఆవేశంలోనూ హత్య చేశాడు, అధికారం ఉంది కాబట్టి డోర్ డెలివరీ చేశాడు, చట్టం ఉంది కాబట్టి శిక్షించింది. ఇలా వెళ్తుంది అనుకోండి, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళవు. కానీ ఆ విడుదలైన వాడిని సిగ్గు లేకుండా మాకేంటి అన్నట్లు ఇంటికి తీసుకొచ్చారు చూడండి. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లు చేశారు. అలాగే డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు, అలాగే ఒక రంగనాయకమ్మ గారు అనే ఆవిడ ఒక చిన్న ఫేస్బుక్లో ఒక చిన్న ట్వీట్ పెట్టింది. దానికి ఆమెం అబద్ధాలు ట్వీట్లు పెట్టలేదు, వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోవాలని ఏం పెట్టలేదు. ఆవిడ చాలా మామూలుగా జరిగిన పరిస్థితికి పెట్టింది. అలాగే ఇంకొక జర్నలిస్టు ఒక వాట్సాప్ మెసేజ్ని అంకబాబు గారు దాన్ని కొంచెం జస్ట్ ఫార్వర్డ్ చేశాడు. దానికి ఆయన అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ చూస్తున్న ప్రజలకి పాలన అంటే ఇదేనేమో అనేలాగా. అలాగే వీళ్ళు ఇంకాస్త ఉల్లంఘనలకి పాల్పడి ప్రజలను భయభ్రాంతులను చేయాలి, అలాగే తెలుగుదేశం శ్రేణులు కూడా భయభ్రాంతులను చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ పార్టీ కార్యాలయం మీదకి దొమ్మికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళలో జోగి రమేష్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇట్లా ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చింది, వీళ్ళ మీద కేసు బుక్ అయింది, కానీ చర్యల మట్టుకు ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి కొంచెం తీగలాగితే డొంక కదిలింది.
కదిలినప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దొడ్డిదారిన అతన్ని అమెరికా పంపించేశారు. నేను ఎప్పటి నుంచో అంటున్నా, ఇంకా పోలీసుల్లో ఇంకా వైసీపీ మనుషులే ఉన్నారు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వాలతోనే అంటగాగుతున్నారు. ఇంకా ఆ పాత ప్రభుభక్తినే చాటుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకులు ఇద్దరు కలిసి దుబాయ్కి వెళ్తామని బయలుదేరితే లుకౌట్ నోటీసులతోటి ఎయిర్పోర్ట్లో ఆపేశారు. అక్కడేంటి పులివర్తి నాని మీద దాడి చేసి అసలు మనం చూస్తే అసలు మీరు చూసారు, ఆ బీర్ బాటిల్స్ పగలగొట్టి కొట్టడము, కారు మీద రాళ్ళు వేయడము, అవన్నీ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ వేణుస్వామి జ్యోతిష్యం చెప్పినట్లు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు విచ్చలవిడిగా బరి తెగించి వాళ్ళ ఇష్టానుసారం స్వైర విహారం చేశారు. ఇట్లా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళల్లో కూడా ఈ గ్యాంగ్ అంతా ఒక్కొక్కరిని వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉంటే మనకు చెప్పకూడదు తప్పదు అనేది అర్థమైపోయింది. అందుకని ఏదో రకంగా పారిపోదామని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా చాప కింద నీరులాగా పైకి ప్రగల్భాలు పలకకుండా అణిచేస్తాం, తొక్కేస్తాం, తోలు తీసేస్తాం, యాక్షన్ స్టార్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎక్కువ మాట్లాడకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది రెడ్ బుక్ ఏమైంది అంటే మీకు సమాధానం చెప్పక్కర్లా, మాటలెందుకు, చేతలే అన్నట్లు ముందుకెళ్తున్నారు. కానీ ఒకటే మనం కోరుకునేది, అప్పుడైనా ఇప్పుడైనా మనం కోరుకునేది ఏంటి అంటే చట్ట ప్రకారం ఉండండి. ఇప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ మీదకి దొమ్మికి వెళ్ళాడు, చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కదండి, ఇంటి మీదకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే ఆయనకి ఏం గుర్తొచ్చింది, క్యాస్ట్ సెంటిమెంట్ గుర్తొచ్చేసింది, బీసీలను తొక్కేస్తున్నారు అని, గౌరవ సమాజ వర్గం చెందిన వ్యక్తి నేను అని ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. ఇప్పుడు గుర్తొచ్చేసేసి వాళ్ళందరూ ఏదో తనకు తోడొచ్చేస్తారు అనుకుంటా. ఆయన అసలు గౌడ సామాజిక వర్గంలోంచి పక్కకు వచ్చేసేసి ఆయన ఒక నూతన ఏమనాలి ఒక వర్గానికి ప్రతినిధిలాగా తయారయ్యాడు. ఆయన సంపాదించిన ఆస్తులు కావచ్చు ఏవైనా కానీ మామూలుగా చేయలే. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు అతని ఆస్తులు ఎన్ని, వచ్చినాక ఆస్తులు ఎన్ని అని చూస్తే గనక ఎక్కడా పొంతలు లేనన్ని ఆస్తులు సంపాదించుకుంటే ఇప్పుడు దేవినేని అవినాష్ అయినా అంతే. వాళ్ళ నాన్న 2-3 పార్టీలు మారి మా పార్టీ మారిన ప్రతిసారి ఆయనకి భారీగా నజరానాలు దక్కినాయి. ఆ నజరానాలు ఏంటి అంటే హైదరాబాద్లో కూడా బోల్డ్ ప్రాపర్టీస్, విజయవాడలో బోల్డ్ ప్రాపర్టీస్ ఆల్రెడీ వాళ్ళ నాన్న సంపాదించాడు. సరే ఈయనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా సరే ఈ ఆస్తులను కాపాడుకోవాలి అంటే కొత్తగా సంపాదించక్కర్లే, నిలబెట్టుకోవాలంటే కూడా రాజకీయం కావాలి. అంతేగాని అతనికి గట్టిగా హైదరాబాద్ విజయవాడ నడిబొడ్డులో నుంచోబెట్టి తూర్పు పడమర చెప్పు అంటే తెలియదు అవినాష్కి. అంతటి అజ్ఞాని. అలాంటి నెహ్రూ గారు అంటే కొంచెం డొక్క మొక్క తిన్నాడు, కొంచెం గట్టిగా పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లు. ఇప్పుడు అతని మీదకి వస్తే గానీ అర్థం కావట్లా ఈ పారిపోవడం అంటే ఏంటో. మామూలుగా అయితే హైదరాబాద్లో తలదాల్చుకునే వాళ్ళేమో వీళ్ళు, హైదరాబాద్ కూడా కష్టమే అనే పరిస్థితి. అది ఆ పరిస్థితుల్లో ఏంటి, అదే కేసీఆర్ అనుకోండి చక్కగా ఫామ్ హౌస్లోనే దాచిపెట్టేవాడు వీళ్ళందరినీ. సరే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి దుబాయో అమెరికానో పారిపోతున్నారు. సరే అందరికంటే తెలివైనోడు వల్లభనేని వంశీ కాబట్టి ముందే దేశం దాటేశాడు. వీళ్ళేం పాపం దేశం దాటలేక తంటాలు పడుతున్నారు. అయితే నాకు ఇక్కడ ఒక విచిత్రం ఏం గుర్తొస్తుందంటే, ఎవరు మర్చిపోకపోయినా ఎలక్షన్లు అవుతూనే రిజల్ట్కి మధ్యలో వాళ్ళ అధికార ప్రతినిధి ఉంది కదా శ్రీరెడ్డి, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరెడ్డి, ఆవిడేమి ఇచ్చిందంటే స్టేట్మెంటు ఊచకోత జూన్ 4వ తారీఖు ఒక్కొక్కళ్ళని ఊచకోత అంటే చూపిస్తాం, హైదరాబాద్లో దాక్కున్నా సరే అని ఆవిడ ఏ నోటితో అందో కానీ ఆమె అన్న వెంటనే ఈ ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసు వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి కరెక్ట్ హైదరాబాద్లోనే దాక్కున్నాడు.
జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీస్సులు తీసుకొని నువ్వు హైదరాబాద్లో పలానా చోట ఉండి నీకేం భయం లేదని పంపించాడు. ఇక్కడ పంపిస్తే హైదరాబాద్ వచ్చాడు. నేను అనుకున్నా ఈ అధికార ప్రతినిధి ఏ నోటితో అందో కానీ అందరు ఇప్పుడు ఈ హైదరాబాద్ బాట పడతారా ఏంటి, ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఎంతో కొంత ప్రశాంతంగా ఉంది, ఈ గాలోళ్ళంతా వచ్చి హైదరాబాద్ని ఏం జరగొడతారో అనుకున్నా. కానీ హైదరాబాద్ కూడా వాళ్ళకి సరిపోదు, అందుకని చెప్పి వేరే దేశాలు పారిపోతున్నారు. ఈ సందర్భంగా ఒకటే, రెడ్ బుక్ తీశారా తీయలేదా, పోలీసులు ఎలా ఉన్నారు ఏంటి, డీజీపీలు ఎలా ఉన్నారు, లేదంటే పోలీస్ బాసులు ఎలా ఉన్నారు ఏంటి అందరికీ తెలుసు. ఇది రెడ్ బుక్లో చెప్పవసరం, ప్రజలందరూ ఏం మర్చిపోలే. నాయకులకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తాం కానీ ప్రజలకు రాదు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంకా అసలు ఎందుకు చేయట్లేదని వాళ్ళు చాలా ఉధృతంగా ఉన్నారని చెప్పి అందుకని రెడ్ బుక్తో పని లేకుండానే అందరికీ ప్రజలకు గుర్తున్నాయి అంటే ఆటోమేటిక్గా నాయకులకు కూడా గుర్తుంటాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ఈ విధంగా ఇందాక మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో పొద్దున వచ్చి సంతకం పెట్టాలి, సాయంత్రం వచ్చి సంతకం పెట్టాలి, మామూలుగా పీడీ యాక్ట్లో ఉన్న వాళ్ళకి పెడతారు. అట్లా వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ప్రభుత్వం వచ్చింది, ఎలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అనే దాన్ని బట్టి అధికారులు కూడా వాళ్ళ జాతకాలు కూడా ఇలా మారిపోతాయి. ఒకటండి, నిజాయితీగా ఉంటే సరిపోతుంది కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు ఏవి వెంకటేశ్వర గారు ఉన్నారండి, ఆయన ఇబ్బందులు పెడతారు, బట్ ప్రజల్లో ఆయనకి చాలా క్రేజ్ ఉంది కదా. అలాగే ప్రజల్లో ఉమేష్ చంద్ర, ఏబి వెంకటేశ్వర లక్ష్మి, మేము చాలా మంది పేర్లు చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు 100 చెప్పండి, ఈ మామూలుగానే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పటి నుంచో కొంచెం లంచగొండులుగా తయారయ్యారు, కాదని అనట్లేదు. దానికి ఒక విశ్వరూపం చూపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వల్ల. మళ్ళీ అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇది ఇంకా ఆకాశానికి వెళ్ళిపోయింది. అర్థమైందిగా. అప్పుడు ఐఏఎస్లు జైలుకి పోయారు, ఐపీఎస్లు జైలుకి పోయారు. ఇప్పుడు కూడా ఇంకొక మనిషి ఇంకా తెర మీదకి రావట్లా, సునీల్, పివి సునీల్ కుమార్. ఓకే, పివి సునీల్ వస్తాడు. అతనికి కూడా టైం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కరిని ఇప్పుడు అదేది ఆ సినిమా అండి, విక్రమార్కుడు సినిమాలో రైల్వే స్టేషన్ దగ్గర కొడుతుంటాడు చూడండి రవితేజ, అందరిని వరుసగా తొందరగా నన్ను కొట్టండి సార్ నేను వెళ్ళిపోతా అంటుంటాడు. ఆ విధంగా ఉంది ఇప్పుడు ఈ వరుస ప్రకారం జరిగి తీరుతుంది. కాకపోతే అందరికి సమన్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, తప్పకుండా సమన్యాయం జరగాలండి. దాంతోపాటు ప్రజలు కూడా ఏంటంటే దాని మీద వాళ్ళకి శిక్షలు పడాలి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి శిక్షలు పడాలని కూడా అనుకుంటున్నారు. చూద్దాం మేడం ఏం జరుగుతుంది.